ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. అందరూ దివాళీ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీ అందరికీ వంకాయ అండ్ మటర్ అంటే బఠానీ వంకాయ పచ్చి బఠానీ కర్రీని చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. వంకాయ బఠానీ మసాలా కర్రీ. ఇదిగోండి, ఈ కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీగా మ్యారేజ్లోని పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్లోని పెడుతూ ఉంటారు కదండి. అంటే ఫంక్షన్ రోజు పెట్టరు, ముందు రోజు ఎక్కువ హడావిడిగా ఉంటుంది. ఇంట్లో చుట్టాలందరూ ఉండేటప్పుడు జనరల్గా ఈ కర్రీని అయితే చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంట్లో గెస్ట్లు అందరూ ఉన్నప్పుడైతే ఈ కర్రీని డెఫినెట్గా పెడుతూ ఉంటారండి. ఆ కర్రీని అయితే నేను మీ అందరి ముందు షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే, దీనికోసం అని చెప్పి నేను వంకాయలు, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని తీసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు ఇదిగోండి. నెక్స్ట్ వీటన్ని తీసుకొని చక్కగా వాటర్లో వీటన్నింటిని కడిగేసుకొని వీటన్నింటిని చిన్న చిన్న పీసెస్గా అన్ని కట్ చేసేసుకుందాము. వంకాయలు అయితే మాత్రం చాలా లేతగా ఉన్నాయి. చూడండి, పిక్కలు లేవు దీనికి. చాలా లేత వంకాయలని అయితే తీసుకున్నాం. మీరు కూడా వంకాయలని తీసుకునేటప్పుడు మాత్రం లేతగా ఉండేవి తీసుకోండి, చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇదిగోండి, చూసారా చాలా బాగున్నాయి. ఈ గ్రీన్ కలర్ వంకాయలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది బ్లూ కలర్ కంటే, అందుకని చెప్పేసి గ్రీన్ కలర్ వంకాయలు అయితే నేను తీసుకున్నాను. చూడండి, నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు అండ్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అందుకని చెప్పి కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ కరివేపాకుని అయితే ఇందులో కొంచెం యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇది వేడి వేడి రైస్ కాదు, చపాతీ కాదు, పూరి కాదు, దేనిలోనైనా తినొచ్చండి. ఉప్మాతో అయితే ఇంకా బాగుంటుంది, పరోటాతో అయితే నచ్చ, దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండే కర్రీ అనమాట. అన్నిట్లోకి సెట్ అయిపోతుంది ఈ కర్రీ. కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపుని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోని వేసుకుందాం పెద్దగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు. చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది పేస్ట్ అయిపోతుంది, అందుకని చెప్పి నేనైతే పెద్దగా కట్ చేసుకున్నాను. వంకాయలు మీ ఇష్టం అండి, మీరు కావాలంటే చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ ఇందులోనే ఇదిగోండి, చూసారు పిక్కలు లేకుండా వంకాయలు ఎంత బాగున్నాయో. గ్రీన్ కలర్ వంకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇలాంటి కలర్ వంకాయలకి అయితే ప్రిఫర్ చేయండి, టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. కర్రీ అనేది చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. వంకాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి, కొద్దిసేపు ఫ్రై చేయండి వీటిని. ఇది అంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుంది ఒక 10 మినిట్స్. బాగా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా అండ్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఇది మసాలా కర్రీ అని. కారం అది వేసేసుకొని కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న కుక్కర్లోనైతే నేను వీటిని మటన్ని ఉడకబెట్టేసుకున్నానండి, ఒక 4 విజిల్స్ లాగా. మీరు కూడా ఈ విధంగా ఉడకబెట్టుకొని ఉన్నటువంటి మటన్ని తీసుకొచ్చి ఇందులోనికైతే యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి ఉడకబెట్టుకున్నటువంటి మటర్ ఇది. ఈ మటర్ ప్లెయిన్గా కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నేను నా లాంగ్ వీడియోలో షేర్ చేశాను, ఎవరికైనా కావాలంటే అది కూడా చూడండి, నా లాంగ్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ ఈ మటర్ వేసేసుకున్నాం కదా, మీ కన్సిస్టెన్సీ కావాల్సినటువంటి వాటర్ని అయితే ఇందులోనికి యాడ్ చేసుకోండి. ఇదిగోండి వాటర్ని నేనైతే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంక ఇది బాగా కుక్ చేసుకుందాం. వంకాయలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా ఉంటే కుక్ అయిన తర్వాత కొంచెం చిన్న సైజుగా వస్తుంది. మీరు ఆల్రెడీ చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నారనుకోండి, పేస్ట్ అయిపోతుంది అనమాట కర్రీ అయినప్పటికీ. అందుకు కొంచెం పెద్ద పీసెస్గానే ఎప్పుడైనా వంకాయలు ఉంచుకోండి, అప్పుడైతేనే కూర అనేది బాగుంటుంది. ఇదిగోండి, చూసారా కర్రీ అనేది ఇంచుమించుగా రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్తో కాదు, చపాతీతో కాదు, పూరి, ఉప్మా, వాట్ నాట్ దేంతో తిన్నా కూడా, పరాటాతో కూడా చాలా బాగుంటుంది. చపాతీతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద కొంచెం వేసుకుందాం మనం ధనియా పత్తా. సాంబార్ రైస్తో అయితే సూపర్ కాంబినేషన్ అండి. సాంబార్ రైస్తోని లేకపోతే టమాటో రసంతో అయినా చాలా బాగుంటుంది. చూసారా ఎంత టేస్టీగా ఉందో, చూడటానికే కదా, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో రేపు ఎల్లుండి ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే, ఇప్పటి నుంచి మన ఇంటికి గెస్ట్లు వచ్చి ఉంటారు కదా, అలాంటప్పుడు చాలా వరకు ఇంట్లో ఇలాంటి కర్రీస్ని చేయడానికి ప్రిఫర్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ పాయింట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అందరూ కూడా హైప్ పాయింట్ ఇవ్వండి. మీరు కూడా ఇంట్లో ఇలాంటి కర్రీ చేసుకుంటారంటే కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా చెప్పండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గివ్ హై పాయింట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.